వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తాండూరు 10వ తరగతి పరీక్ష ప్రారంభమైన తొలి రోజే పేపర్ లీక్ అయింది. ఉదయం 9:40 వాట్సాప్లో ప్రశ్నాపత్రం వైరల్ అవుతుండటంతో కలకలం రేగింది. వెంటనే పేపర్ లీకేజీ సమాచారాన్ని పోలీసులకు అధికారులు కొందరు తెలియజేశారు. దీంతో స్పందించిన అధికారులు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. స్థానికంగా ఉండే వన్ స్కూల్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. ఆ స్కూల్కు చెందిన టీచర్స్ బందెప్ప 9:30 ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో బయటకు చేరవేసినట్లు తెలుస్తుందని పోలీసులు తేల్చారు. వెంటనే బందెప్పను అదుపులోకి తీసుకుని అతన్ని విచారిస్తున్నారు పోలీసులు. వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం ఎవరెవరికి చేరిందనే విషయాన్ని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ప్రశ్నపత్రం విద్యార్థుల చేతుల్లోకి వెళ్లలేదని, అలాగే ఏ విద్యా సంస్థకు చేరలేదని ప్రాథమికంగా గుర్తించారు. ప్రశ్నపత్రం వైరల్ అవుతున్న విషయాన్ని నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు చేరడం, వెంటనే స్పందించడంతో ఆ ప్రశ్నపత్రం ఎవరి చేతుల్లోనూ పడలేదని అంటున్నారు. దీనిపై విద్యాశాఖ కూడా అధికారికంగా అంతర్గత దర్యాప్తును ప్రారంభించారు. ఇక అటు వికారాబాద్ పేపర్ లీక్ ఘటనలో 3 సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు మాత్రం అలా ఏం జరగలేదని కొట్టిపారేస్తున్నారు. పేపర్లను ఇన్విజిలేటర్లు లీక్ చేశారా, లేక అధికారుల స్థాయిలో లీక్ జరిగిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి నుంచి విచారణ జరిపించి ఈ విషయం వాస్తవాలను వెలికితీయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.